ఓకే. సో హ్యారియర్ ఇంత ఎలివేషన్ ఇస్తున్నానని అనుకోకండి. ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు, జస్ట్ ఒక జెన్యూన్ రివ్యూ అండ్ ఫీడ్బ్యాక్. సో నార్మల్గా మన సాఫ్ట్వేర్ వాళ్ళకి కానీ, మన మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ హ్యారియర్ అనేది ఒక డ్రీమ్ కార్. కాకపోతే చాలా డౌట్స్ ఉండొచ్చు కదా, ఒక కార్ తీసుకోవాలి అంటే మనకి అది ఎలా మైలేజ్ ఇస్తుందని, దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, అండ్ దాని మెయింటెనెన్స్, దాని సర్వీస్ అని చెప్పి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. మేము యాక్చువల్లీ హ్యారియర్ తీసుకోవాలని అప్రోచ్ అయినప్పుడు ఆ క్వశ్చన్స్ మాకు కూడా ఉండే. సో ఇవి గోపిని అడిగి తెలుసుకుందాము. దిస్ ఈజ్ నాట్ అ పెయిడ్ ప్రమోషన్, ఏది కాదు, జస్ట్ జెన్యూన్ ఓనర్ రివ్యూ అంతే. ఐ హోప్ ఇది మీకు హెల్ప్ అవుతుందని. సో మనం హ్యారియర్ ఫీడ్బ్యాక్ అండ్ రివ్యూ గోపిని అడిగి తెలుసుకుందాము, మా వారిని. సో గోపి, అసలు హ్యారియరే ఎందుకు? ఈ సెగ్మెంట్లో మార్కెట్లో ఇంకా వేరే ఆప్షన్స్ చాలా ఉన్నాయి కదా, వై హ్యారియర్? అందరికి తెలిసింది ఏంటంటే నువ్వే చెప్పావు కదా, మిడిల్ క్లాస్ వాళ్ళకి హ్యారియర్ ఒక డ్రీమ్ లాగా అది కొనుక్కోవాలని ఉంటుందని. సో నాకు కూడా హ్యారియర్ అనేది నాకు కొనుక్కోవాలని ఎప్పటి నుంచో ఉంది. నేను ప్రతి షోరూమ్కి వెళ్ళి కొటేషన్ తీసుకునేవాడిని, నా దగ్గర డబ్బులు లేకపోయినా సరే. సో ఫైనల్గా ఇది ఎలా తీసుకున్నా మీకు చెప్తా. ఇట్స్ నేను కంపెనీలో వర్క్ చేస్తాను కదా, దాని ద్వారా తీసుకున్నాను. నేను తర్వాత చెప్తాను మీకు ఎలా అనేది. బట్ హ్యారియర్ అనేది నాకు అల్టిమేట్ ఒక సేఫ్టీగా ఫీల్ అవుతా, ఒక లెజెండ్ లాగా అనిపించింది ఐ ఫీల్ లైక్. సో అందుకే ఐ వెంట్ ఫర్ హ్యారియర్. ఓకే ఓకే. వై నాట్ సియరా కూడా చాలా బాగుండింది. అంటే రీసెంట్గా లాంచ్ అయింది దాన్ని. ఆఫ్ కోర్స్ మన ఇద్దరం వెళ్ళి చూసొచ్చామనుకో. అంటే న్యూ మోడల్ మార్కెట్లో అంటే అలా తీయలేదు, అండ్ డిఫెండర్ కొద్దిగా రెప్లికా లాగా తీశారు మార్కెట్లో. సియరా కూడా సేమ్ 5-seater కదా, వై నాట్ సియరా? నేను నీలాగే అనుకున్నాను, సియరా సూపర్ ఉంది, 70,000 1 lakh బుకింగ్స్ అన్నారు. వెళ్ళిన అరౌండ్ 1 monthకి 1 lakh బుకింగ్స్ వచ్చేసినాయి అన్నారు. నేను ఆ ఎలివేషన్ చేసి వెళ్ళా షోరూమ్కి చూద్దామని. వెళ్ళి చూస్తే హ్యారియర్ ఉన్ను సియరా పక్క పక్కనే పెట్టున్నాయి. ఇంకా రెండు చూసాక నాకు అనిపించింది, ఆ ఎలివేషన్ కానీ ఆ లెజెండరీ కానీ నాకు హ్యారియర్కి అనిపించింది రియల్గా చెప్పాలంటే. సో అందుకనే నేను హ్యారియర్కి వెళ్ళాను. నాకు ఎందుకో సియరా లుక్ వైజ్గా అంత వెనక నుంచి అయితే అసలు నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎలివేషన్. సో ఫ్రంట్ ఓకే, బాగానే ఉంది, సైడ్స్ ఓకే, బట్ ఆ హెవీనెస్ అనేది నాకు హ్యారియర్లోనే అనిపించింది. బాసీ మోడల్ ఒకటి చూడంగానే లుక్ హ్యారియర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు నుండి కూడా నీకు కొద్దిగా హ్యారియర్ మీద ఉండే. బట్ సియరా చాలా మంది రికమెండ్ చేశారు నాకు, ఇంకా వేరే కూడా చేశారు, బట్ క్రెటా ఇవన్నీ కూడా. బట్ నాకు అంటే లుక్ వైజ్ గా నాకు బాసీ మోడల్ లెజెండరీ అనిపించింది నాకు కంపేర్ టు సియరా. నీకు హ్యారియర్ తో ఆ ఫీలింగ్ అనేది బాగుండింది. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో మనం కార్ తీసుకొని ఎన్ని మంత్స్ అవుతుంది? ఒక 5 months అయింది అనుకుంటా కదా. సో ఈ 5 monthsలో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? అండ్ నువ్వు పెట్టిన బడ్జెట్కి దానికి మొత్తం సాటిస్ఫై అయ్యావా నువ్వు? ఫుల్లీ సాటిస్ఫైడా? ఓకే. సరే, మరి బడ్జెట్ అంటున్నావు కదా, ఇది మరి నువ్వు ఎలా తీసుకోగలిగావు, ఎలా పర్చేస్ చేయగలిగావు? మన వ్యూవర్స్కి కూడా చెప్తే చాలా హెల్ప్ అవుతుంది కదా, అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలా ప్లాన్ చేసుకోవచ్చు వాళ్ళు? అంటే బడ్జెట్ అంటే మెయిన్ ఏంటంటే ఇక్కడ మీరు క్యాష్ పెట్టి తీసుకుంటున్నారా, ఈఎంఐకి వెళ్తున్నారా అనేది మెయిన్. సో ఈఎంఐకి వెళ్తే మీకు అంటే నేను ఎలా తీసుకున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కార్ లీజ్ ప్రోగ్రామ్లో ఆఫీస్లో తీసుకున్నాను. సో నాకు ట్యాక్స్ సేవింగ్స్ ఉంటాయి కాబట్టి నాకు ఆల్మోస్ట్ ఇంకా ఎంఆర్పీకి వచ్చినట్టే ఆఫ్టర్ 5 years మనం లెక్క వేసుకుంటే. సో అలా కార్ లీజ్లో నాకు ట్యాక్స్ బెనిఫిట్ అలా అనిపిస్తుంది. బట్ మీరు ప్రైవేట్ వాటికి వెళ్తే, ప్రైవేట్ బ్యాంకింగ్కి వెళ్తే మటుకు సో ఇట్ విల్ కాస్ట్ యూ 25 ప్లస్ అరౌండ్ 9% ఇంట్రెస్ట్ పడుతుంది మీకు. సో ఇట్ విల్ కాస్ట్ యూ అరౌండ్ ఎక్స్ట్రా మేబీ 6 to 7 lakhs సరదాగా పడుతుంది మీకు. సో అంటే సో ఇన్స్టాల్మెంట్లు వెళ్తే అది. బట్ బడ్జెట్ వైజ్గా వస్తే నేను యాక్చువల్ 25 lakhs ఇది అడ్వెంచర్ ఎక్స్ప్రెస్ ఇది. ఆన్ రోడ్ 25 పడింది. ఆన్ రోడ్ 25 పడింది. సో కాస్ట్లీయే, బట్ టాప్ ఎండ్ వచ్చేసరికి మరీ 30 lakhs చెప్పారు. అవును, అడ్వెంచర్ ఎక్స్ కి అకంప్లిష్డ్ ఫియర్లెస్ కి 5 lakhs డిఫరెన్స్ ఉండింది కదా, అదొకటి ఫీచర్స్ కూడా 5 lakhs వర్త్ అనిపించలేదు. సో ఐ వెంట్ ఫర్ అడ్వెంచర్ ఎక్స్ప్రెస్. ఐఎమ్ సాటిస్ఫైడ్ అడ్వెంచర్ ఎక్స్ప్రెస్ తో. బట్ 25 lakhs ఉంది, బట్ స్టిల్ ఎట్లా హైయర్ ఎండ్
నన్ను అడిగితే మనకి. బట్ స్టిల్ మనం ఎలాగో ఇప్పుడు ఏ కార్ పెట్టినా 20 lakhs పెట్టాల్సి వస్తుంది. సో అవును, ఇట్స్ ఓకే, 5 lakhs ఎక్స్ట్రా. సో బేసికలీ మేబీ ఇది అందరికీ కూడా హెల్ప్ అవుతుండొచ్చు. ఆఫీస్లో కార్ లీజ్ ప్రోగ్రామ్ ఏదైనా ఉందా చెక్ చేసుకోండి. కొత్త న్యూ ట్యాక్స్ రెజ్యూమే ప్రకారంగా కార్ లీజ్ ప్రోగ్రాంలో కొద్దిగా ట్యాక్స్ సేవింగ్స్, ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా మనకి హెల్ప్ అవుతున్నాయి. సో యూజువలీ మోస్ట్ ఆఫ్ ది ఐటీ పీపుల్కి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి కూడా ఇదొక చిన్న హెల్ప్ అవుతుంది. ఓకే, సో మరి ఇంజన్ పరంగా ఏంటి మనకి? నార్మల్గా నాకు తెలిసి 3 ఉన్నట్టున్నాయి కదా మనం చూస్ చేసుకుందాం అనుకున్నప్పుడు. ఒకటి డీజిల్, పెట్రోల్, ఈవీ. సో మనం వై డీజిల్? ఇది మన డీజిల్ కదా? డీజిల్ అంటే నాకు ఫస్ట్ నుంచి నాకు డీజిల్ తీసుకోవాలనే ఉంది. పెట్రోల్ కూడా ఉంది, ఈవీ ఉంది. బట్ ఈవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్లీ, సో అందుకని నేను ఈవీకి వెళ్ళలేదు. సో డీజిల్ కొంచెం, ఇంకొకటి ఎక్కడ కార్ ఆగిపోతుందో అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నాకు చెప్పిన రీజన్ అదే, అంటే రేంజ్ యాంగ్జైటీ అసలు నా వల్ల కాదు. అది ఎక్కడ ఉంటుందా, ఛార్జింగ్ పాయింట్ ఎక్కడ ఉంటుందా వెతుక్కోవాలి. సో సిటీలో తిరిగే వాళ్ళకి కొనుక్కోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ కొంచెం లాంగ్ జర్నీస్ వెళ్ళే వాళ్ళకి మటుకు నాకైతే నాకైతే వద్దు. మేబీ వేరే వాళ్ళు అంత ఓపిక ఉండి పేషెన్స్ ఉంటే తీసుకోండి, నేనైతే వద్దాను. బట్ ఏవి బాగుంటుంది, బాగోదనలేదు. బట్ ఆ రేంజ్ యాంగ్జైటీ అనేది వద్దు నాకైతే. అండ్ ఈ డిపిఎఫ్ ఇష్యూస్ అనేవి కూడా వస్తున్నాయి కదా ఈ డీజిల్కి. సో దీనికైతే ఆ ప్రాబ్లం అయితే లేదు. సో ఇప్పుడు అడిగే క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, అందరికీ అవసరమైన క్వశ్చన్. కారు మైలేజ్ ఎలా ఉంది? అయితే మైలేజ్ వచ్చేసరికి మనకి సిటీలో నాకు ఫస్ట్ సర్వీస్ ముందైతే జెన్యున్లీ 8 బంపర్ టు బంపర్ వచ్చింది, 8 kilometers. అది హైదరాబాద్లో బంపర్ టు బంపర్ అంటే మీకు తెలిసిందే, సిగ్నల్స్ హెవీ ట్రాఫిక్ ఎట్లా ఉంటుందో. బట్ నేను ఎప్పుడైతే సెకండ్ సర్వీస్ చేశానో నాకు అరౌండ్ 10.5 అరౌండ్ రేంజ్ వస్తుంది, విచ్ ఈజ్ ఓకే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మన ట్రాఫిక్ని బట్టి ఓకే అనుకుంటున్నాను. అంటే మనము సిగ్నల్లో ఉన్నప్పుడు కూడా ఏసీ ఆన్ చేసి ఉంచుతాం కాబట్టి 10.5, 11 is fine. బట్ హైవేలో ఎలా వస్తుందో మీకు చూపిస్తాను. ఈ ట్రిప్ మీకోసమే 0 చేసి పెట్టాను ట్రిప్. సో ఇది రాగానే మీకు మైలేజ్ చూస్తాను, మీరు షాక్ అయిపోతారు. కార్ సర్వీస్ ఎలా ఉంది? యూజువల్గా బయట అంటే మనం కార్ తీసుకోక ముందు చాలా మంది కూడా కొద్దిగా టాటా సర్వీస్ అంత బాగోదు అన్నట్టుగా అంటారు కదా. సో ఏ ప్రోడక్ట్ అయినా కానీ సర్వీస్తోనే కదా. ఎగ్జాక్ట్లీ. అంటే ఎవరో ఎందుకు నా ఫ్రెండ్స్ చెప్పారు టాటా సర్వీస్ బాగోదు, మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ, చాలా సర్వీస్ సరిగ్గా చేయరు చాలా చెప్పారు. బట్ నేను తర్వాత రీసెర్చ్ చేసి తెలుసుకుంది ఏంటంటే, తర్వాత నా కారు కూడా కొన్న తర్వాత తెలిసింది ఏంటంటే, మెయిన్ ఏంటంటే మీరు అది డిపెండ్స్ అపాన్ సర్వీస్ సెంటర్ టు సెంటర్. ఓకే, సో మీరు ఇచ్చే సెంటర్ని బట్టి దాన్ని బట్టి ఉంటుంది. సో నా వరకు అయితే నేను ఇచ్చేది అయితే నేను హైటెక్ సిటీ దగ్గర ఇస్తాను, నాకైతే ఏ ఇష్యూ లేదు. నేను అడిగింది వాళ్ళు చేసి పెడుతున్నారు, విచ్ ఈస్ గుడ్ అనిపించింది నాకైతే. సర్వీస్తో నాకైతే ప్రాబ్లం లేదు. మేబీ కొంతమంది ఎవరైతే రివ్యూస్ ఇస్తారో వాళ్ళ దగ్గర సర్వీస్ సెంటర్ బాగాలేదేమో మేబీ. ఇది యూజువల్లీ నాకు 18 to 28 వస్తుంది. నేను చెప్పినట్టు మీకు షాక్ అయితే అన్నారు కదా, ఇదే అంటే యాక్చువల్లీ 20 అంటే ఎవరు నమ్మరు, బట్ నాకు వస్తుంది. సో ఇది రాజమండ్రి హైవే కాబట్టి యూనో నాకు 18 అరౌండ్ వచ్చింది. బట్ బెంగళూరు హైవే అయితే ఖచ్చితంగా నాకు 28 వస్తుంది. సో ఫైనల్గా ఏమంటావు గోపి మన వ్యూవర్స్కి? నువ్వు హ్యారియర్ని ప్రిఫర్ చేస్తావా చేయవా? నీ ఒపీనియన్ ఏంటి? సరే నేనైతే ప్రిఫర్ చేస్తాను. 25 అనేది కొంచెం పెద్ద అమౌంట్ అని అడిగితే. బట్ నేను బ్రీజా చూసాను. ఇప్పుడు మామూలుగా మంచి కార్ అంటే మనం బ్రీజా, క్రెటా ఇవన్నీ చూస్తాం కదా. సో బేసికల్ నేను చూశాను. బట్ ఆ రేంజ్ అరౌండ్ 20కి వెళ్ళిపోతుంది. అది కూడా మిడ్ వేరియంట్. క్రెటా టాప్ at 23 వస్తుంది, ఆల్మోస్ట్ 23 దాకా వెళ్తుంది. సో మీకు మామూలు మిడ్ తీసుకున్నా కూడా 18 to 20 అలా వెళ్తుంది కదా ఆ కార్లు కూడా. సో ఇంకొక 5 లక్షలు పెట్టుకుంటే నాకు ద బెస్ట్ వస్తుంది కదా, ద బెస్ట్ సేఫ్టీ, ద బెస్ట్ ఇన్ ద మార్కెట్ అని అనిపించింది. సో అందుకనే నేను అడ్వెంచర్ ఎక్స్ప్రెస్ తీసుకున్నాను. బట్ మీరు కూడా బేస్ వేరియంట్ కావాలంటే 20 నుంచి స్టార్ట్ అవుతుంది ఇది కూడా. సో ఇన్ఫోటోనియం ఏమైనా కావాలంటే అడిషనల్ మీకు ఒక 1 lakh పెట్టుకుంటే మంచిగా వస్తుంది. నాకు తెలిసి అడ్వెంచర్ ఎక్స్ప్రెస్ ఎందుకు తీసుకున్నానంటే నా కార్ లీజ్ ప్రోగ్రామ్లో నాకు కొంచెం ఈ బడ్జెట్ సెట్ అయింది. ఇంకెక్కువైతే నాకు సెట్ అయ్యేది కాదు. సో నా రేంజ్లో ఉంది కాబట్టి నేను తీసుకున్నాను. నేనైతే కంప్లీట్లీ రికమెండ్ చేస్తాను కార్ అయితే. సో మైలేజ్ పరంగా కానీ, ద ట్రావెల్ ఎక్స్పీరియన్స్ కానీ, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కానీ, సేఫ్టీ పరంగా కానీ ఐ ప్రిఫర్, నేనైతే సజెస్ట్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే ఈ వీడియో చేయడానికి కారణము నేను చాలా రీసెర్చ్ చేశాను కొనే ముందు.
ఆబ్వియస్లీ అందరు చేస్తారు, బట్ నేను సర్చ్ చేసిన అన్నీ నాకు టెక్నికల్గానే దొరికాయి. యాక్చువల్ ఓనర్ రివ్యూస్ అనేది నాకు ఎక్కడ దొరకలేదు. యూట్యూబ్ సర్చ్ చేశాను, బట్ అందరూ వ్లాగ్స్ చేసేవాళ్ళు వీళ్ళే పెట్టారు, కానీ మామూలుగా టెక్నికల్గా చేసేవాళ్ళే, బట్ ఓనర్ రివ్యూస్ అనేది లేదు. సో అందుకని అంటే వాడిన తర్వాత చేస్తే ఇంకా మామూలుగా తీసుకునే వాళ్ళకి ఉపయోగపడుతుందని ఇంటెన్స్తోనే చేస్తున్నాము. దిస్ ఈజ్ నాట్ ఎ పెయిడ్, మా వైఫ్ చెప్పినట్టు. సో అలాగే మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా హ్యారియర్ ప్లాన్ చేసుకుందాం అనుకుంటే ఈ వీడియో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఓకే అండి, సో ఇది మన హ్యారియర్ రివ్యూ, మన హ్యారియర్ ఓనర్ దగ్గర నుండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి, మేము మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాము. అండ్ తప్పకుండా మా ఛానల్ని, మా సుడిగాలి కపుల్ ఛానల్ని ఫాలో అవ్వండి. డూ సబ్స్క్రైబ్. Thank you so much, everyone. Thank you.